గుడ్ మార్నింగ్. ఫస్ట్ డే అండి, ఫస్ట్ వ్లాగ్. స్నానం అయిపోయింది, పూజ చెయ్యాలి. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా. మా చెట్టు చూడండి ఎన్ని పూలు కాసినాయి, కనిపిస్తుందా? గేట్ అవతల గన్నేరు పూలు చెట్టు అండి. అన్నీ పెంచి పూజ చేయాలి. కొంతసేపు ఉంటే పూలని వస్తుంది, తీసుకోవాలి. టిఫిన్ చేయాలి, పొంగలి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఇంకా అండి, సరే అయితే నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నా పూజ అయితే కంప్లీట్ అయిందండి, చూపిస్తా ఎట్లా పూజ చేసుకున్నాను. నా పూజ కదండి, ఫ్రైడే నేను ఇట్లనే అలంకరించుకుంటా అండి. ఫ్రైడే ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టుకుంటాను, కామాక్షి దీపం పెట్టుకుంటాను. మా ఇంటి దేవుడు నరసింహస్వామి అండి, చాలా నమ్మకం నాకు. ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత ఉప్పు తీసుకెళ్ళి ఈవినింగ్ వాటర్లో కలిపేసి చెట్లకు పోసేస్తానండి. వాటర్ అంతే, తొక్కకూడదు, ఎవరు తొక్కే ప్లేస్ ఉండకూడదు అనమాట. అంతే. ఇదండి ఈరోజు నా పూజ. ఈరోజు టిఫిన్ పొంగల్ చేయాలనుకున్నానండి. పొంగల్ కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది, అందుకే కుక్కర్ పెట్టినాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి 3 వేసేసినాను. ఇవి చట్నీకి ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. ముందే బియ్యము, పెసరబ్యాళ్ళు నానబెట్టుకున్నాను 1 అవర్ ముందే. అవి నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు 2 టైమ్స్ వాష్ చేసుకోండి, నీట్గా అయిపోతాయి. తర్వాత ఆయిల్లో వేసేసారు. టూ గ్లాస్ బియ్యంకి 6 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. పొంగల్కి కొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 8 గ్లాసెస్ వేసినాను దగ్గర. ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. 5 విజిల్ ఇవ్వాలని 5 ఏళ్ళు చూపిస్తున్నాను అనమాట. తర్వాత చట్నీకి పప్పులు వేయించి పెట్టుకున్నాను. మేము బుడ్డపప్పులు అంటాము, మీరేమంటారు? నేను అన్నీ మిక్స్ చేస్తానండి. చట్నీకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, బుడ్డపప్పులు అన్నీ వేసేసి మిక్స్ చేసేస్తాను. పక్కన ఒక బాలలో కొంచెం నెయ్యి తీసుకున్నాను. కొంచెం ఎక్కువే తీసుకోండి, నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. పొంగలికి అనమాట ఇది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. మరీ రెడ్గా వద్దు, చాలు, ఈ కలర్ చాలు. పొంగల్లో వేసేసేయండి, బాగా కలపండి. వేసిన తర్వాత పొంగల్ రెడీ. సేమ్ టెంపుల్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందండి పొంగలి చట్నీ. ఈరోజు మా టిఫిన్. ఈరోజు పూజకి కేసరి వేస్తున్నానండి. దీనికోసం నెయ్యిలో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేయించుకున్నానండి. నేను చెప్పిన కొలతలతో చేసినారంటే సేమ్ టెంపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. 1 గ్లాస్ బొంబాయి రవ్వ అదే నెయ్యిలోనే వేయించుకోండి. ఏ గ్లాస్ తీసుకున్నారో ఆ గ్లాసే షుగర్ తీసుకోవాలన్నమాట. ఆ గ్లాస్తోనే 3 కప్స్ వాటర్. ఇవి కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని
సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాసెస్ వాటర్. 2, 3. కొంతసేపు ఆ రవ్వను బాగా ఉడికించుకోండి. మామూలుగా అయితే బొంబాయి రవ్వ గడ్డ కడుతుంది, మనం ఫ్రై చేసినాం కాబట్టి అది గడ్డ కట్టదు. కొంచెం బాగా కలుపుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందే షుగర్ వేసినామనుకోండి అది రవ్వ ఉడకదనమాట. షుగర్ వేసేసరికి కొంచెం లూజ్ అయింది చూడండి అప్పుడే, కానీ సరిపోతుంది, కరెక్ట్ మెజర్మెంట్ అనమాట అది. ఇలాచి కూడా వేసుకోవచ్చు, మా ఇంట్లో ఇలాచి తినరు, అయినా మా ఇంట్లో లేదులేండి. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే దాన్నే బాగా ఉడికించుకోండి. కానీ కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది, అడుగంటుతుంది. కేసరి రెడీ అయిందండి. ఇంకా ఫుడ్ కలర్ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేస్తే సరిపోతుంది, అయిపోయి ఇంకా కేసరి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసినాను. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.